తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఎదురు చూస్తున్న లక్షల మందికి రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక అంశాలపై చర్చించగా అందులో ప్రధానంగా కొత్త రేషన్ కార్డు పంపిణీపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డు జారీ చేయాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి లబ్ధి చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీల్లో భాగంగా పలు పథకాలను అమలు చేస్తుంది. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు ప్రామాణికంగా రేషన్ కార్డునే తీసుకుండటంతో చాలా మంది రేషన్ కార్డులు లేని వాళ్లు నిరాశకు గురవుతున్నారు. కాగా గత ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డుల జారీ జరగకపోవడంతో చాలా మంది పెళ్లిళ్లు చేసుకోవడం, ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం, కొంతమంది చనిపోవడం ఇలా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. మొత్తంగా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ వాసుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఎన్నాళ్లకు కొత్త రేషన్ కార్డుల జారీ జరుగుతుందన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు.